దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. దేశాన్ని కుదిపేసిన నిర్భయ, అభయ, దిశ వంటి అత్యాచార సంఘటనల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయిల ప్రాణాలు పోయాయి. జీవితం పైన ఎన్నో కలలు కన్నా ఆ యువతులు ఏ తప్పు చేయకుండా శిక్షకు గురయ్యారు. మన దేశమనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంఘటనల్లో ఎందరో ఆడపిల్లలు బలవుతున్నారు. అయితే 30 ఏళ్ల క్రితం ఇటువంటి ఘటన ఎదుర్కొని మృత్యువుతో పోరాడిన మహిళ గురించి విన్నారా? నేరస్తులకు శిక్ష పడేలా చేసిన ఆమె తెగువ స్ఫూర్తిదాయకం. ఇంతకీ ఆ సాహసవనిత ఎవరు? ఎక్కడ జరిగింది ఆ దుర్ఘటన? I can remember it as if it was yesterday. I was abducted at knife point. ఆమె ఒక చేత్తో తన తల పట్టుకుంది, మరో చేత్తో పొట్టలోని అవయవాలు బయటికి రాకుండా అదిమి పట్టుకుంది. మెల్లగా పాకడం ప్రారంభించింది. ఎవరామె? ఏం జరిగింది? 1994 డిసెంబర్ 18, దక్షిణాఫ్రికాలో పోర్ట్ ఎలిజబెత్ నగరం. ఆ రోజంతా స్నేహితులతో సరదాగా గడిపి ఫ్రెండ్ని దింపి ఇంటికి బయలుదేరింది అలిసన్ బోధ. రాత్రి 1 గంట సమయంలో తన అపార్ట్మెంట్ చేరుకుని కారు పార్కింగ్లో పెట్టి బ్యాగ్ తీసుకుంటుండగా ఒక వ్యక్తి కత్తితో బెదిరించి కారులో ఎక్కాడు. తన పేరు క్లింటన్ అని చెప్పాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. కాస్త దూరంలో మరో వ్యక్తిని ఎక్కించుకున్నాడు. వారిద్దరూ ఆమెను ఊరికి దూరంగా జనాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగింది సభ్య సమాజం, మానవత్వం తలదించుకునే సంఘటన. వారు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయేలా గొంతు పిసిగారు. అయినా చావలేదని ఇంకా తెగించారు. 30 సార్లు ఆమె పొత్తి గడుపులో పొడిచారు. వారిలో ఒకడు అదే పనిగా ఆమె గర్భాశయంలో పొడిచాడు. ఆమె కాలు కొద్దిగా కదలటంతో ఇంకా చనిపోలేదని 16 సార్లు గొంతు కోశారు. ఎంత తీవ్రంగా అంటే దాదాపుగా శరీరం నుంచి ఆమె తల విడిపోయేంతగా. ఆ తర్వాత కూడా ఆమె చనిపోయిందా లేదా అని నిర్ధారించుకుని బతికే అవకాశం లేదులే అని వెళ్ళిపోయారు ఆమె కారులోనే. కానీ వారు అనుకున్నది నిజం కాలేదు. అలిసన్ బోధ ఊపిరి ఇంకా ఆగిపోలేదు. ఆ చీకటిలో అలా పడి ఉన్న ఆమెలో ఒకటే ఆలోచన, తాను కదలకపోతే అక్కడే చనిపోతుంది. అప్పుడు తనపై నేరం ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. వాళ్లను పట్టించాలంటే తాను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. ముందు చేతి వేళ్లతో ఇసుకలో తనపై దాడి చేసిన 2 పేర్లు రాసింది. ఒకడు ఫ్రాన్స్ డూ తోయిట్, మరొకరు థెయిన్స్ క్రూగర్. వారి పేర్ల కింద ఐ లవ్ మామ్ అని రాసింది. మెల్లగా దేక్కుంటూ బయలుదేరింది. ఆమె తల వెనక్కి వాలిపోతోంది. అంత లోతుగా గొంతు నరాలు తెగిపోయాయి. ఆమె కడుపులోని భాగాలు బయటికి వస్తున్నాయి. పక్కన పడున్న డెనిమ్ షర్ట్ అతి కష్టం మీద అందుకుని పొత్తి కడుపుకు అదిమి పెట్టింది. మరో చేత్తో తల ముందుకు పట్టుకుంది. ఆమె మెల్లగా పాకడం ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో పాకలేక పడిపోయింది. లేచింది, మళ్ళా పడింది. పడిన ప్రతిసారి మరింత పట్టుదలతో లేచింది. అలా నెమ్మదిగా రోడ్డు మీదకు చేరుకుని తెల్ల గీత ఉండే చోటుకు చేరుకుంది. అక్కడైతే ఎవరికన్నా సులభంగా కనిపిస్తుందని ఆమె ఆశ. సుమారు 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో టియాన్ ఇలర్ట్ అనే వెటనరీ స్టూడెంట్ అటుగా వెళ్తూ చూశాడు. ముందు ఏంటో అనుకున్నాడు. కాసేపటికి మహిళ అని అర్థమైంది. చనిపోయిందేమో అనుకున్నప్పుడే అలిసన్ కదిలింది. వెంటనే కారు ఆపాడు. తనకున్న పరిజ్ఞానంతో బయటకు వచ్చిన ఆమె థైరాయిడ్ గ్రంథిని గొంతులోకి తోశాడు. సహాయం వచ్చే వరకు ఆమె చేయి పట్టుకునే ఉన్నాడు. ఒక కారణంతోనే దేవుడు ఆ రోజు తనని అక్కడికి పంపించాడు అనుకున్నాడు ఇలర్ట్ తర్వాత. ఆసుపత్రిలో ఆమెను చూసి డాక్టర్లు అలా ఉండిపోయారు. వారిలో డాక్టర్ అలెగ్జాండర్ ఏంజిలో తన 16 ఏళ్ల అనుభవంలో అటువంటి గాయాలతో బతికున్న వారిని చూడలేదు. ఆమెకి ఆపరేషన్ చేసినా బతకదు, అసలు ఆ రాత్రి గడవడమే కష్టం అనుకున్నారు. కానీ ఆమె అన్నిటినీ దాటింది. ఆపరేషన్లు తట్టుకుని బతికింది. ఆసుపత్రిలో గొంతులో ట్యూబు ఉండి మాట్లాడలేని స్థితిలో కూడా నిందితుల ఫోటోలు చూసి గుర్తుపట్టింది. వారిద్దరూ అప్పటికే ఒక రేప్ కేసులో జైల్లో ఉంటూ బెయిల్ పైన బయటకు వచ్చారు. మర్నాడు ఇంకో హత్యకు ప్లాన్ చేసుకుంటుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 ఆగస్టులో వారిద్దరికి జీవిత ఖైదు విధించారు. అయితే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు అలిసన్. సాధారణంగా మౌనంగా, బాధగా 4 గోడల మధ్య కుమిలిపోయే అత్యాచార బాధితుల్లా మిగిలిపోవాలనుకోలేదు. అందరికీ కనిపించాలని, తన కథ అందరికీ తెలియాలని అనుకుంది. సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే మొదటిసారిగా పబ్లిక్లోకి వచ్చిన సర్వైవర్గా ప్రజల ముందుకు వచ్చింది. ఐ హ్యావ్ ఎ లైఫ్ పేరిట తన ఆత్మకథ రాసింది. అది 95,000 కాపీలు అమ్ముడయ్యాయి. 35 దేశాల్లో ప్రసంగించింది. 1995లో తన అసాధారణ పోరాట పటిమకు పాల్ హ్యారిస్ అవార్డు కరేజ్ బియాండ్ నార్మ్ కింద అందుకుంది. ఫెమినా మ్యాగజైన్ వారి ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు అందుకుంది.
పోర్ట్ ఎలిజబెత్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఎంపికయ్యారు. ఇంకా పెద్ద అద్భుతం 2003లో ఏ రకంగానూ తల్లి కాలేదనుకున్న అలిసన్ ఒక బిడ్డకు జన్మనిచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ తర్వాత మరో అబ్బాయి కూడా జన్మించాడు. అలిసన్ పై దాడి చేసిన ఇద్దరు సుమారు 30 ఏళ్లు జైల్లో ఉన్నారు. వారు జైల్లోనే చనిపోతారని ఆమె నమ్మింది. అప్పుడే మరో కుదుపు. 2023 జూలైలో దుండగులు ఇద్దరికి పెరోల్ మంజూరైంది. దీనికి ముందు అలిసన్ అభిప్రాయం తీసుకోలేదు. అంతా అయ్యాక ఆమెకు ఫోన్లో చెప్పారు. 2024 సెప్టెంబర్లో అలిసన్ మెదడు సంబంధిత వ్యాధి బారిన పడ్డారు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేశారు. అయితే ఆమె నడక దెబ్బతింది. ఎడమ భాగం బలహీనమైంది. మెదడులో స్టెంట్ వేశారు. ఆమెపై దాడి చేసిన నిందితుల విడుదలే దీనికి కారణమని అంతా భావించారు. ఉపశమనమా అన్నట్టు 2025 ఫిబ్రవరిలో పెరోల్ ఉపసంహరించారు. నేరస్తులిద్దరూ మళ్ళా కటకటాల్లోకి వెళ్లారు. న్యాయ సంస్కరణ మంత్రి చొరవతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం అలిసన్ కోలుకుంటోంది. మెల్లగానే అయినా పోరాడుతోంది. ఆమె చికిత్స కోసం ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఇప్పుడు ఆమె పని చేయలేదు. అలాగని ప్రపంచం ఆమెను మర్చిపోలేదు. ఈ మధ్య అలిసన్ ఒక సందేశం పంపించారు. ఒక చిన్న గాయం దెబ్బతీయాలని చూసినా పట్టించుకోకుండా ముందుకెళ్తే అవతల వైపు చేరుకుంటాం అని చెప్తూ నేను బాగానే ఉన్నాను అని కూడా పంపించింది. కొందరు విషాదాల నుంచి బయటపడి నిశ్శబ్దంగా బతికేస్తారు. అలిసన్ బోధ అలా బతకాలనుకోలేదు. తన జీవితంలోని అత్యంత భయానక రాత్రిని స్ఫూర్తిదాయకంగా మార్చుకుంది. It was 2 white men, and they took me to the bushes in the outskirts of PE. This happened in Port Elizabeth, a bushy area, dark area. I hoped that it was only going to be rape because when they said అలిసన్ బోధ కథ పుస్తకాలు, వార్తాపత్రికలకే పరిమితం కాలేదు. ఆమె నిజ జీవిత గాథతో అలిసన్ ఏ ట్రయంఫెంట్ ట్రూ టేల్ ఆఫ్ మాన్స్టర్స్, మిరకిల్స్ అండ్ హోప్ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. మరణం తప్పదనే పరిస్థితిలో శరీరాన్ని కూడా తీసుకుంది. ఇది కేవలం బతకడం కాదు, దాదాపుగా అన్ని కోల్పోయినా ఓటమి ఒప్పుకోమనే మానవ శక్తికి నిదర్శనం. అసలైన ధీర అలిసన్ బోధ అనడం అతిశయోక్తి కానే కాదు. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.